పుంగనూరులో చిన్నారి ఆస్ఫియా మిస్సింగ్ ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మీడియాతో మాట్లాడుతూ 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని, పట్టణ పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మీడియాతో మాట్లాడుతూ 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పట్టణ పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. మున్సిపాలిటీ అధికారులతో సంప్రదించి కాలువలు, గుంతలు, చెరువులలో టెక్కర్స్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. డాగ్ స్క్వాడ్ పసిగట్టిన ప్రదేశాలను జిల్లా ఎస్పీ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే ఆస్ఫియా ఆచూకీని కనిపెడతామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. నిన్నటి దినం అనగా 29వ తారీఖు రాత్రి నుంచి అంటే సుమారుగా ఒక 7 గంటల సమయం తర్వాత నుంచి ఆస్ఫియా అనే 6 years ఈ గర్ల్ కనపడడం లేదని పుంగనూరు టౌన్ లో నిన్న నైట్ ఆఫ్టర్ 10:30 టైంలో మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ దానికి సంబంధించి మనము ఫీల్డ్ కి వెళ్ళాము అండ్ డిఫరెంట్ టీమ్స్ అన్ని రకాలుగా ఉన్న పాజిబుల్ యాంగిల్స్ చెక్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి టౌన్ లో ఉండే ప్రతి సీసీ కెమెరాను కూడా మేము చూస్తున్నాము. అలానే వాళ్ళ ఫాదర్ చేసే ఫైనాన్స్ బిజినెస్ లో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనేది కూడా చెక్ చేస్తున్నాము. ఎక్కడైతే జరిగిందో ఇన్సిడెంట్ అది చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా. ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఎవరిని చూడలేదు, సస్పీషియస్ మూమెంట్ ఏమీ లేదు అని అంటున్నారు. సీసీ కెమెరాల్లో కూడా ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఎక్కడ ఎటువంటి ఆచూకీ అయితే కనపడలేదు. దీనికోసమే అలాంగ్ విత్ పోలీసు మనము more than 11 టీమ్స్ వేసుకోవడం జరిగింది. అలానే కమ్యూనిటీ నుంచి కూడా జనాల్ని మనము గ్యాదర్ చేసేసి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని లోకల్ కమ్యూనిటీ హెల్ప్ ద్వారా కూడా చెక్ చేయడం జరిగింది. మనము ట్రాకర్స్ ని వాడాము. ట్రాకర్స్ కూడా ఒక మూమెంట్ చూసినాయి. 2 different ట్రాకర్స్ వాడాము. ఆ ట్రాక్ చేసిన మూమెంట్ లో కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఎవరైతే నైబర్స్ వీళ్ళు అన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎంక్వైరీ చేసాము. ఇప్పుడు దాని పురోగతి గురించి ఒకసారి డిస్కస్ చేసుకొని ఎంటైర్ నైట్ టైం కూడా నేను నైట్ నుంచి కూడా చెక్ చేయడం జరిగింది. ఊళ్ళో ఎక్కడైనా సరే ఏదన్నా బావులు కానీ అట్లాంటివి ఉన్నాయా, లేకపోతే సంపులు ఏవైనా ఉన్నాయా, అలానే ఎక్కడైనా తిరిగితే ఏమన్నా గొయ్యలు ఉండడం కానీ, నెక్స్ట్ మున్సిపల్ కి సంబంధించిన కాలువలు ఉండడం కానీ వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఎక్కువగా ఎవరిని సస్పెక్ట్ చేయడం లేదు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాంగిల్స్ లో కూడా చూస్తున్నాము. వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ కూడా అన్ని చేస్తున్నాము. వి విష్ దట్ వి విల్ క్రాక్ ద కేస్. ఓకే, థ్యాంక్ యూ.